హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్లో యూట్యూబర్ అన్వేష్ పై నమోదైన ఎఫ్ఐఆర్లో మరో యాక్ట్ను పొందుపరచాలని కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్ 67తో పాటు 69A సెక్షన్ను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచాలని కోరారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని పోలీసులకు సమర్పించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఒక విధవ అన్వేష్ అనేవాడు వాడు దేశద్రోహి ధర్మద్రోహి అలాంటి విధవ పైన ఒక పోరాటం మొదలైంది. ఎందుకంటే మన భారతదేశాన్ని తొలనాడమే కాకుండా మన ధర్మాన్ని స్వామీజీల్ని కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నో మోసాలు చేస్తున్నారు అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు. ఈ రోజు మళ్ళీ మొన్న ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో ఆ ఎఫ్ఐఆర్ దానికి మనం అనుసంధానం చేస్తూ దానికి ఇది అటాచ్ చేస్తూ ఇంకా 69A ఐటీ సెక్షన్ ని యాడ్ చేయండి, అలాగే వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని ఈరోజు మళ్ళీ మన ఎఫ్ఐఆర్ ని మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయమన్న సెక్షన్స్ కోసం వచ్చామండి. దానికి లాయర్ గారు చాలా కృషి చేసి పూర్తి సహకారం అందించి చూడండి ఇక్కడ అన్ని ఉన్నాయి, క్లియర్ గా అన్ని ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాము. వాడు అన్ని ఇప్పుడు లేటెస్ట్ పెట్టిన వాడు ఏవైతే పెట్టాడో మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తారు. ఇది లేటెస్ట్ ఇప్పుడు పెట్టిన ఇదనమాట, మీకు అన్ని ఇస్తాం కావాలంటే. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వాడు మాట్లాడిన మాటలు ఇందులో క్లియర్ గా హైలైట్ కూడా చేశారు. ఇదేంటంటే మనం బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మనం హైలైట్ చేస్తే వాళ్ళు చూడంగానే సివి ఆనంద్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇది చేస్తాము. మేము వాడికి ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేయాలో ముందే చెప్పాము. అదే విధంగా లాయర్ గారు కూడా ఫ్రీగా దానికి రీసెర్చ్ చేసి మొత్తం మంచిగా తయారు చేశారు. ఇది ఇవాళ రోజు మేడం గారు ఎవరైతే మా బీజేపీ లీడర్ ఉన్నారో ఆవిడ యొక్క పోరాటం ఇవాళ రోజు దాని ప్రతిఫలంగానే ఇవాళ రోజు మనము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అండ్ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మొన్న. అండ్ దానికి అనుగుణంగానే ఇవాళ రోజు మీరు చూశారు ఏ విధంగా ప్రాథమిక దర్యాప్తు పరంగా పంజాగుట్ట పోలీస్ వారు ఇమీడియట్ గా ఇన్స్టాగ్రామ్ ని వాడి యొక్క ఐడీస్ ని అవి కూడా తెలుసుకోవడం గురించి దాని గురించి వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది. సో వాళ్ళ యొక్క ప్రాథమిక దర్యాప్తు వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు.